జగన్ తీసుకున్న నిర్ణయంతో దువ్వాడ షాక్కు గురయ్యారు. ధర్మాన కుటుంబం వైసీపీని వీడితే తిరిగి చేరొచ్చన్న ఆశలో దువ్వాడ ఉన్నారంట. ధర్మాన కుటుంబం కనుక వైసీపీని వీడి తెలుగుదేశంలోకి బీజేపీలోకి వెళ్తే మళ్ళీ దువ్వాడ శ్రీనివాస్ గారు వైసీపీలోకి చేరొచ్చనేటువంటి ఆలోచనలో ఆయన ఉన్నారంట. అయితే కానీ వైసీపీ కేంద్ర కార్యాలయ బాధ్యతలు ధర్మానకు అప్పగించేటువంటి ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంట. మరి దువ్వాడ శ్రీనివాస్ గారేమో ధర్మాన ప్రసాద్ గారు పార్టీ వదిలేసి వెళ్ళిపోతే తాను పార్టీలోకి రావచ్చని అనుకుంటా ఉంటే, జగన్ గారేమో ధర్మాన ప్రసాద్ గారికి మరి పార్టీ కేంద్ర పార్టీ కార్యాలయ బాధ్యతలు అప్పచెప్పేటువంటి ఆలోచనలో ఆయన ఉన్నారంట. ఇక ఉమ్మడి రాష్ట్రంలోనే సీనియర్ మోస్ట్ పొలిటీషియన్గా పేరున్నటువంటి నేత ధర్మాన ప్రసాద్ గారు సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. ఆయన రాజశేఖర రెడ్డి ప్రోత్సాహంతో మరింత రాటు తేలారు ధర్మాన. మరి వైఎస్ఆర్కి ఆయన అత్యంత సన్నిహితుడని చెప్పుకోవాలి. వైఎస్ఆర్ అండదండతో కాంగ్రెస్ పార్టీలో మరి ఉత్తరాంధ్రలో చక్రం తిప్పిన నేతల్లో ధర్మాన ప్రసాదరావు గారు ఒకరు. 1989లో తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టి మంత్రి అయ్యారు ధర్మాన ప్రసాదరావు గారు. అయితే 2014 వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు ఆయన. 1989 నుంచి 2014 వరకు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీకి కమిటెడ్ ఆయన. దాదాపుగా 25 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ని నమ్ముకొని ఉన్నటువంటి నాయకుడు ధర్మాన ప్రసాదరావు. అనుకోని స్థితిలో